నో సన్, నో ప్లాంట్, నో ఫోటోసింథసిస్, అయినా సరే ఆక్సిజన్. ఒక లైన్లో చెప్పాలంటే సైన్స్కి కూడా అర్థం కాకుండా ఉన్న ఒక మిస్టరీ, అదే డార్క్ ఆక్సిజన్. హలో ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్. ఈరోజు మీకోసం డార్క్ ఆక్సిజన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాను. చిన్నప్పటి నుంచి కూడా ఆక్సిజన్ అంటే ఏ విధంగా వస్తుందని మనం చదువుకున్నాం. ప్లాంట్స్, సన్ రైజ్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్, ఈ 4 కలిస్తే మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. దానివల్ల మనకి ఆక్సిజన్ తయారవుతుంది. మనం చిన్నప్పటి నుంచి కూడా ఇదే చదువుకున్నాం. అంటే సన్లైట్ లేకుండా ఆక్సిజన్ అన్నది క్రియేట్ అవ్వదు. ఈ ప్రాసెస్ని దాదాపు 200 సంవత్సరాల దగ్గర నుంచి కూడా సైన్స్ యాక్సెప్ట్ చేసింది. కానీ ఇప్పుడు మరో కొత్త పరిశోధన మన ముందుకు వస్తుంది. అదే పెసిఫిక్ ఓషన్. దాదాపు 4 కిలోమీటర్ల లోతులో, అంటే సన్ రైజ్ కూడా చేరలేనటువంటి ప్రాంతం. సైంటిస్టులు అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. వారి లక్ష్యం డీప్ సీలో ఆక్సిజన్ ఎంత కన్జ్యూమ్ అవుతుందన్నది తెలుసుకోవడం. దీనికోసం వాళ్ళు కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకుని వెళ్ళి చాలా ప్రయోగాలు చేశారు. దాంట్లో వాళ్ళకి ఒక చోట ఆక్సిజన్ ఎక్కువగా ఉంది, ఒక చోట ఏమో ఆక్సిజన్ లేనే లేదు. మొదట్లో దీన్ని ఎక్విప్మెంట్ ప్రాబ్లం అనుకున్నారు, కానీ మళ్ళీ ట్రై చేశారు. అయినా సరే అదే రిజల్ట్. మళ్ళీ ట్రై చేసినా సరే అదే రిజల్ట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక ఉంది. అక్కడెక్కడా ప్లాంట్స్ లేవు, ఎక్కడ సన్లైట్ లేదు, అయినా సరే అక్కడ ఆక్సిజన్ అన్నది గుర్తించబడుతుంది. అప్పుడే సైంటిస్టుల దృష్టి సముద్రం అడుగు ఉన్న వింతరాల మీద పడ్డది. ఆ వింతరాలని పాలిమెటాలిక్ నోడ్యూల్స్ అని అంటారు. వాటిలో మెగ్నీషియం, నికిల్, కోబాల్ట్, కాపర్ వంటి లోహాలు ఉంటాయి. వాళ్ళ పరిశోధన ప్రకారం ఈ రాళ్ళు చిన్న చిన్న ఎలక్ట్రికల్ పొటెన్షియల్ని సృష్టించి దాని నుంచి వాటర్ మాలిక్యూల్ని విడదీసి అక్కడి నుంచి ఆక్సిజన్ విడుదల కావచ్చని వాళ్ళు అనుకుంటున్నారు. న్యాచురల్గా చిన్న చిన్న స్థాయిలో ఎలక్ట్రాలిసిస్ అన్న ప్రక్రియ జరుగుతుందేమో అని వాళ్ళు భావిస్తున్నారు అనమాట. ఒకసారి ఈ టాపిక్ అన్నది నిజమే అని మీరు ఊహించండి. అప్పుడు మళ్ళీ మన బయాలజీ బుక్స్ అన్ని కూడా రీరైట్ చేయాలి. ఎందుకంటే ఫోటోసింథసిసే కాకుండా మరో ప్రక్రియ ద్వారా కూడా మనం ఆక్సిజన్ క్రియేట్ చేయొచ్చని మళ్ళీ రీరైట్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాదు, భూమిపైన మొదటి జీవి ఎలా పుట్టింది అన్న ప్రశ్నకి వేరొక సమాధానం కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇంతేకాదు, మన సోలార్ సిస్టంలో యూరోపా, ఎన్సిలాడిస్ అనే ఐస్ మూన్స్ ఉన్నాయి. వాటి ఐస్ కింద భారీ సముద్రాలు ఉన్నాయని చెప్పి సైంటిస్టులు భావిస్తున్నారు. ఇప్పుడు వాటిని కానీ పరీక్షిస్తే వాటి కింద కూడా ఆక్సిజన్ ఉండొచ్చు, అక్కడ కూడా ఒక జీవం ఉంటుందని చెప్పి సైంటిస్టులు కూడా అనుకుంటున్నారు అనమాట. కానీ ఇక్కడే మన స్టోరీకి ఒక పెద్ద ట్విస్ట్. ఈ రీసెర్చ్ని సైంటిస్టులు అందరూ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కొంతమంది ఎక్విప్మెంట్ ఎర్రర్ అంటున్నారు, కొంతమంది మెజర్మెంట్స్ ఎర్రర్ అంటున్నారు, మరి కొంతమంది అయితే ఈ థియరీ ఫిజిక్స్కి సరిపోవట్లేదని చెప్పి కొట్టిపాడేస్తున్నారు. అంటే ఇంకా దీని మీద సైంటిస్టులు డిబేట్లు జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడు ఆకాశంలో చూస్తూ యూనివర్స్లో ఉన్న సీక్రెట్స్ని వెతుకుతున్నాం, కానీ మన భూమి మీద సముద్రం లోతులో ఉన్న సీక్రెట్స్ని ఇంకా మనం కనిపెట్టలేదు. ఇప్పుడు కొత్తగా సైంటిస్టులు ఆకాశం మీద కాకుండా సముద్రంలోకి వెళ్ళి ఇంకా ఎన్నో సీక్రెట్స్ని కనిపెడతారేమో అని వేచి చూడాలి. మనుషులు నెక్స్ట్ గ్రేటెస్ట్ డిస్కవరీ అంతా కూడా ఆకాశం మీద కాకుండా సముద్రం అడుగుల్లో కూడా చేయొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు ఎలా అనిపించింది? నిజంగా డార్క్ ఆక్సిజన్ అన్నది మనకి అవైలబిలిటీలోకి వస్తే కనుక అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా ఫ్యూచర్లోనే మనకు తెలుస్తుంది. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఇంకా ఎన్నో కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.